150 వసంతాలు వావిళ్ళ వాంగ్మయ వైజయంతి 17వ భాగం 6/5/25 రామాయణం రాముని పాత్ర డాక్టర్ తుమ్మలపల్లి వాణీకుమార్ మా ఆర్ఎస్కే గారి కోడలు. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని శ్రీమద్ రామాయణీ రంగ పునాతి భువనత్తడి. వాల్మీకి అనే పర్వతం మీద జన్మించి రాముడనే సముద్రానికి ఉన్ముఖంగా సాగిపోతున్న రామాయణ గంగ ఎన్నో అడవుల్ని, కొండల్ని, మైదానాన్ని స్పర్శిస్తూ మెట్ట పల్లాలలో ప్రవహిస్తూ వాటిని సమతలం చేస్తూ అవిచ్ఛిన్నంగా సాగిపోతూ ఉంటుంది. మానవ మస్తిష్కం అడవులు, దుష్ట చింతనలే క్రూరముగా, జటిలమైన సమస్యలే దట్టమైన వృక్ష. అడుగు అడుగున మానవ ప్రగతి, వ్యక్తిత్వ వికాసాన్ని అడ్డంగా నిలిచి సమాజంలోని భిన్న ప్రవర్తన కాలానుగుణమైన మార్పులే కొండ. ఏ అనుభూతులు లేక నిరామయంగా యాంత్రికంగా సాగిపోయి జీవన ఘట్టాలే మైదానం. జీవన గమనంలో అడుగడుగునా ఎదురయ్యే ఒడిదుడుకు మెట్టపల్ల. వీటన్నిటినీ సమీకరిస్తూ ఆయా ప్రదేశాలు అనుగుణమైన వేగంతో ప్రవహించే లక్ష్యం వైపు మనల్ని నడిపించేదే రాముడి చరిత్ర. రాముడు శ్రీమన్నారాయణుడే అని ఆరాధించే వాళ్ళు కొందరు, ఆదర్శుడని భావించి అనుసరించడానికి ప్రయత్నించే వాళ్ళు మరి. ఏదేమైనా రామాయణ భాషలో, ప్రతి భాషలో, అన్ని ప్రక్రియల్లో వెలువడటమే ఈ కావ్యానికి ఉన్న ప్రియ తర్క. రామకథ ఎన్ని విధాలు పరిఢవిల్లటానికి కారణం విశ్వనాథ వారి సర్వకాలిక సత్యం. మరల ఇదేల రామాయణం వన్నతో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తిరుతున్న అందమే తిరుతున్న దిన్నాళ్ళు. తన రుచి బ్రతుకులు తనవి కాదు, చేయు సంసారమే చేయుతున్నది. తనదైన అనుభూతి తనదిగా తలచిన రామునే తలచద నేను, నా భక్తి రచనలు నావి కాదు. ఏ కవి అనుభూతి ఆ కవి. రామ కథతో ఏ వ్యక్తికి గల హార్దిక సాన్నిహిత్యం. అందుకే భాషా భేదం లేకుండా ప్రతి భారతీయ కవి రామకథను తనదైన అనుభూతితో చిత్రించి అమర భాషలోని కావ్యాలు, రూపకాల్లో రాముడి చరిత్రను హృద్యంగా చిత్రించారు. ప్రాకృత సాహిత్యంలో ఇంకా ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలో రామకథ వైవిధ్యంగా కనిపిస్తుంది. ఆత్మానం మానుషం విద్ధి. మన్యే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని స్వయంగా చెప్పుకున్న రాముడు ఎలా ప్రవర్తించారో ఆదిక. తర్వాత వచ్చిన రామకథా కావ్యాలు కాలానుగుణమైన, ప్రక్రియానుగుణమైన మార్పులెన్నో చోటు చేశారు. తొలి తెలుగు ద్విపద రామాయణమైన రంగనాథ రామాయణలు, తొలి తెలుగు చెంపు కావ్యమైన భాస్కర రామాయణలు ఇటువంటి మార్పులెన్నో. వాల్మీకేతర రామకథా కావ్యాల్లోని అంశాలు లోకంలో ప్రచారంలో ఉంది. వృత్తాంతాలను కూడా ఈ కవులు తమ గ్రంథాల్లో పొందుతారు. ఇవి కాక కవులు రామభక్తి, కల్పన, చాతుర్యం కూడా అక్కడక్కడ వ్యక్తం. ఈ కారణాల వల్ల సహజంగా రామ పాత్ర చిత్రణలో కొంత భేదం కనబడు. ఈ మార్పులు ఆది కవి హృదయానికి అతి దూరాలు కాకపోయినా అతి సన్నిహితాలు కూడా. కొంత సంక్షేపించడం వీటన్నిటిలో ఆధారంగా తీసుకొని ఈ 3 రామాయణాలు వాల్మీకి, రంగనాథ, భాస్కర్
రాముని పాత్ర ఆ కవులు ఏ విధంగా చిత్రించారో చూద్దాం. మూలంలో ఏ కావ్యాన్నైనా కవులు తమ భాషలో వ్రాసేటప్పుడు సందర్భానుసారంగా తమ ప్రాంతంలో ఆచార వ్యవహారాలు వర్ణించడం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించిన తరువాత దశరథుడు పుత్రోత్సాహంతో బ్రాహ్మణుల రత్న సముదాయాన్ని దానం చేస్తారు. జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, శౌలం, ఉపనయనం మొదలైన సంస్కారాలన్నింటినీ చేసి వాల్మీకి రామాయణంలో అంతవరకే ఉంది. బుద్ధారెడ్డి వాళ్ళ బాల్య చేష్టల్ని కూడా విపులంగా వర్ణించారు. కల్లరి రగవుల గన్నుల తరి అల్లబల్లన తప్పటడుగులు వెచ్చి మల్లిడి కొని డొంకు మాటలు నెచ్చి ఎల్లవారికి తార ఇంపులనచ్చి బుద్ధిగా ముత్తెంపు గొసగు వజ్రాలు బుద్ధికాయల దారు మలయ జక్కెళ్ళు ప్రకటంబుగా పాల బాలేందు కళలు శ్రీకర పులి రావివేకలల్ల మొగడుందు మగరాల పులిగోళ్ల మేలి జిగిదెందముల ఎందు చెందును ఎడనెడబను సచ్చలేయడ్డియరు కడునొప్ప మొలనూళ్ళ గంటలుగా మువ్వలందెడు పదంబుల రొదల్సేయ నవ్వులాటల బాల్య నటన లేర్పడ విద్యలు నెరపుచు విభుని ముందర బుద్ధులు గులుకుచు మోహనాకృతులు అంతనా నలుగురు అభివృద్ధిను. రంగనాథ రామాయణం బాలక. ఈ విధంగా రంగనాథ రామాయణ కర్త దశరథ పుత్రుల బాల్యాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. అంతేకాదు రాముడు ఆడుకుంటుంటే మందర వచ్చి అతడు ఆడుకుంటున్న చెండును పట్టుకోడు. రాముడు కోపంతో కర్ర తీసుకొని మందర కాలు విరగగొట్టి మందర ద్వేషంతో కైక దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి కైక ఇదంతా దశరథుడి చెప్పి దశరథుడు వశిష్ఠుడి కొడుకులకు విద్య నేర్పమని అల్లరి పిల్లలను గురువుకు అప్పగించే ఒక సామాన్య తండ్రిగా ఇక్కడ మనకు దశరథుడు కనిపిస్తాడు. అంతేకాక ఈ ఘట్టం మందర దుర్బుద్ధికి బీజారోపణం కూడా. గౌతముడు అహల్యకు శాపమిచ్చే సందర్భంలో వాల్మీకలు ఇక వర్ష సహస్రాన్ని బహూరిత్వం నివత్స్యతి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయి అదృశ్య సర్వభూతానం ఆశ్రయేస్మిన్ నివత్స్యతి అని మాత్రం ఉంటే రంగనాథ రామాయణలు పాషాణమై పడియుండు మీ కరముగ్రమగు ఎండ గాలి పింధూడి వరలు ఎందును పడగానబడు అని గౌతముడు అహల్యను శపించినట్లు వాల్మీకిలో లేని పాషాణత్వం ఎక్కడ. అలాగే శాప విమోచనాన్ని చెప్పినప్పుడు కూడా వాల్మీకి రాముని కేవలం దశరథ నందనుడిగా చెప్పారు. కానీ బుద్ధారెడ్డి రాముడు సాక్షాత్తు విష్ణువే అంటారు. అంతేకాదు అహల్య రామపాద మహిమ స్తుతి వామనావతారాన్ని కూడా ప్రస్తావించి ఈ పాద తీర్థము మిన్నే భువన పాపంబులెల్ల పాప బాల్పడిన ఇలయల్ల నొకట మిన్నొక్కట గురి బలిపెట్టి బ్రహ్మాండ భాండముల ముట్టి వేద శిరోవీధి విహరించు నీ పాదముల్లాదు పాపము పాచు తనుదే అని బాలక. వాల్మీకి శివధనుర్భంగంలో రాముడు విశ్వామిత్రుడు చాలా మితంగా మాట్లాడతారు. రాముడు కానీ రంగనాథంలో రాముడు కొంత గర్వంగా ధీరోదాత్తుడైన రాముడు ఆ విధంగా మాట్లాడటం పాత్ర ఔచిత్యానికి భంగం. భాస్కర్ రామాయణంలో ఈ సందర్భంగా రాముడు మౌనంగా నిశ్చలంగా రాముడు విష్ణు ధనుసును ఎక్కిపెట్టినప్పుడు పరశురాముడు సత్యాన్ని గ్రహించాడు. రాముని సాక్షాత్తు విష్ణువే అని స్తుతి. ఇది వాల్మీకి రంగనాథ భాస్కర్ రామాయణంలో. భరతుడు సైన్య సమేతంగా
చిత్రకూటానికి రావటం చూసి లక్ష్మణుడు అతని దుర్బుద్ధితో వస్తున్నాడని కోపంతో భరతుడిని చంపుతాను. అప్పుడు రాముడు శాంతింపజేస్తూ మాట్లాడిన మాట రాముని సోదర ప్రేమ అర్థం పడు. ఇది వాల్మీకి రామాయణంలో మాట, కానీ రంగనాథ రామాయణ, భాస్కర్ రామాయణంలో ఈ మాటలు సంక్షిప్తంగా రాముని సుగుణాలు, ధర్మబద్ధతను ఆవిష్కరించే పాత్రోచితాలే. ఇలాంటి మాటలు ఏ కారణం చేత బుద్ధారెడ్డి రుద్రదేవుడు కూడా సంక్షేపించి రాముడి వనవాసం గురించి తెలియగానే లక్ష్మణుడు తోక తొక్కిన త్రాచులా లేస్తాడు. అప్పుడు రాముడు అతన్ని అనునయించడం రంగనాథ రామాయణ చాలా రమణీయం. గొనకొని ఇటు వేడుతొందరి తల్లి, అనుకంపలేక పొమ్మన్నాడు తల్లి. ఎల్ల చేకుని ఈ రాజ్యపదం నలినేరు వాడికి నా సహోదరుడు బలువిడి నెవ్వరిపై కలిగేది అని. ఇక్కడ రాముడు ఒక చక్కని గృహస్థుడిగా వంశ ప్రతిష్ట నిలిపే జ్యేష్ఠ కుమారుడిగా వరమడిగింది తల్లి. అరణ్యవాసానికి ఆజ్ఞాపించిన వాడు తల్లి. రాజ్యాధికారాన్ని చేపట్టేవాడు తల్లి. ఇందులో ఎవరిపై కోపం చూపిస్తావు అనటంలో ఇంటి గుట్టు రచ్చకెక్కించకూడదు అని సామాన్య న్యాయం కాదు. తనకు కీడు చేసిన వాళ్ళు తన వాళ్ళే అయితే దాన్ని సహించి ఊరుకోవటం తప్ప వేరే మార్గం లేదని చెప్పక చెప్పింది. రాముడి వనవాసాన్ని చూసిన అరుంధతి ఇక్ష్వాకు కులంలో ఇలాంటి ఆపద సంభవించక ఎందుకు ఉపేక్షిస్తావని వశిష్ఠుణ్ణి ప్రశ్నిస్తూ రాముడి ధ్యాన నిమగ్నుడై ఇది వైదిక విధానం అని చెప్పి ఊరుకు. వాల్మీకంలో కానీ రంగనాథంలో కానీ లేని ఈ వృత్తాంతం భాస్కరంలో మాత్రమే. అలాగే వాల్మీకంలో లేని జంబు కుమారుడి వృత్తాంతం రంగనాథ భాస్కరాల్లో ఉంది. శూర్పణఖ వల్ల జరగబోయి రావణ వధకి జంబు కుమారుడి వృత్తాంతం ఈ రెండు రాంధ్ర రామాయణంలో బీజంగా వానరులు వారధి కట్టేయడం, ఒక ఉడత యథాశక్తిగా తాను కూడా ఆ మహత్కార్యంలో పాలు పంచుకున్న విషయం వాల్మీకంలో లేదు. కానీ ఈ కథకు ఎంతో ప్రాచుర్యం. యథాశక్తి కార్యాన్ని నిర్వహించడం అనే ప్రసక్తి వచ్చిన ఉడతా భక్తి అనే మాట రూఢం. ఇది కాక వాల్మీకంలో లేని అనేక వృత్తాంత రంగనాథంలో ఉంది. అందుకు కారణం అవి ప్రజలను ఆకర్షించడం. ఈ ఉడత విషయం రామాయణం వంటి బృహత్ గ్రంథంలో సేతువు నిర్మించడం మంచి బృహత్ కార్యంలో ఉడత సహాయం ఎంత చిన్నదైనా దాన్ని గమనించి ఏదైనా గొప్ప పని సామూహికంగా చెయ్యాలని తలబెట్టిన ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వ్యక్తిగతంగా కానీ తాకతు లేని సామాన్యులకు తమకు సాధ్యం కాదని ఉపేక్షించకు చేతనైన సహాయం అందించాలి. రావణుని తల్లి కైక, భార్య మండోదరి, సోదర కుంభక వీళ్ళంతా హితోపదేశం. అప్పుడు రాముడు విష్ణువని తనకు తెలుసని రావణుడన్నట్లు రంగనాథంలో అంగదుడు రాయబారిగా వెళ్ళినప్పుడు కూడా రావణుడు రాముడితో పోరాడు అతని చేత మరణించి ప్రతిలేని వైకుంఠ పదవిని పొందుతానంట. ఇవన్నీ వాల్మీకంలో లేని విషయం. రామభక్తి వరుడైన బుద్ధారి రాముని నొరారా కీర్తించడానికి ఇవన్నీ అనువైన ఘట్టాలుగా ఉంది. ఈ విషయాలు భాస్కరం కూడా రంగనాథాన్ని అనుసరి రావణ వధ తరువాత ఆంజనేయ గుహుడి దగ్గరకు గుహుడు రాముడి రాక ఆలస్యమైన అగ్ని ప్రవేశం చేయబోత. ఇదంతా రంగనాథంలో రాముడి పట్టాభిషేకం, పరిపాలన మొదలైన విషయాలు భాస్కర రామాయణ కర్తలు వాల్మీకినే అనుసరించారు. దీన్ని బట్టి చూస్తే భాస్కర రామాయణం కవులు చాలా వరకు వాల్మీకినే అనుసరించారు.
అక్కడెక్కడ బుద్ధారెడ్డిని కూడా అనుసరించగా ఈ విధంగా వాల్మీకి చిత్రించిన రంగనాథ భాస్కర రామాయణ కవులు బుద్ధి మార్పుల ప్రక్రియకు భాషకు అనుగుణమైన వైవిధ్యం లోకంలో ప్రచారంలో ఉన్న వృత్తాంతాలు కూడా జోడించి ఆంధ్రులకు అందించారు. శ్రీమద్ రామాయణంలో సీతాదేవి వ్యక్తిత్వం డాక్టర్ అప్పదోడు వెంకట సుబ్బయ్య గారు. ఈయన సిల్వర్ జూబిలీ కాలేజీ కర్నూలులో, అందులో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మా అబ్బాయి శాస్త్రి అక్కడ చదివినప్పుడు ఆయన వాళ్ళకి లెక్చరరు హెడ్. మానవీయులైన అనుబంధాలన్నిటిలో ఆజ్యం అత్యంత ప్రధానం. అమిత దృఢమైన భార్యాభర్త సంబంధం, సుసంఘటిత కుటుంబ వ్యవస్థ, సుఖశాంతుల సమాజ విస్తరణ, ప్రగతి, సహజీవన సంస్కృతి, సహకార భావస్ఫూర్తి, సమష్టి కృషి బలమైన పునాది. అంచేత భారతీయ సంస్కృతి అతి ప్రాచీన కాలంలోని దాంపత్య ధర్మానికి, పాతివ్రత్యానికి ప్రాధాన్యమిచ్చి ఒక అతి పవిత్రతను సమకూర్చు. అంతేకాదు, దాంపత్యానికి ఎవరూ ఇద్దరు స్త్రీ పురుషుల వైయక్తిక జీవిత వ్యవహారంగా కాక బాధ్యతాయుతమై సామాజిక విశిష్ట జీవన విధానం రూపొందించి దంపతులు అనేక బాధ్యతలు అప్పగించి వివిధ ధర్మాలు ప్రబోధించి మహోన్నత లక్ష్యాలు నిర్దేశించి భారతీయ దాంపత్య జీవితంలో భార్యాభర్తలది వేరు వృక్షం వంటి వేరు వృక్షం లాంటి గృహస్థాశ్రమంలో పురుషుడు ఒక మహావృక్షంలాగా ఇది ఎందరెందరికో నీడ ఇస్తూ సమాజానికి ఎన్నో రసవత్ఫల అందివ్వాలని స్త్రీమూర్తి తల్లి వేరులా నిలిచి ఆ వృక్షం పెరుగుదల ప్రతిష్టత అన్ని విధాలా సహకరించాలి, అవసరమైన బలాన్ని సమకూర్చాలని భారతీయ సంస్కృతి భావి. కాగా పాతివ్రత్యం అంటే సహధర్మచారి తన ఆలోచన భర్తకు చెప్పుకోలేని మోగతనం కాదు, అవివేకంగా భర్తను అనుసరించే గుడితనము కాదు, ఆయన చెప్పినట్టు అన్నింటికీ తల వంచే తక్కువతనం కూడా. ఆత్మాభిమాన రాహిత్యం, వ్యక్తిత్వ విహీనత అంతకంటేగా. పాతివ్రత్యం ఒక పవిత్ర సహజీవన విధానం, మనపూర్వక సహకార ప్రదా, అన్నిటికీ మించి అతని అనురాగ ప్రభావం. భారతీయ స్మృతి పదంలో దాంపత్యం అనగానే సీతారాములు, పాతివ్రత్యం అనగానే సీతాదేవి ప్రత్యక్షము. అంటే సీతాదేవి ఒక మహాపతివ్రత అంజలి ఘటిస్తారే కానీ రామాయణంలో ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఎవరు ఆలోచించారు. ఆమె శ్రీరామచంద్రుడి కేవలం నీడ వంటి భార్య, ఒక గొప్ప వ్యక్తిత్వం ఆమెకు. అందుకే రామాయణం సీతాయా చరితం అన్నారు. ఆమె భూమి నుండి పుట్టి భూమిలో ప్రవేశించేదాకా ఆ స్త్రీమూర్తి జీవితం ఎన్నో మలుపులు, అనేక క్లిష్ట పరిస్థితి, భర్తతో పాటు కలిగిన కొన్ని, భర్త వల్ల కలిగినవి. అయినా ఆ మలుపుల్లో క్లిష్ట సమయాల్లో ఆమె చూపిన విజ్ఞత, భావ స్వతంత్ర, మాటల చతుర, సహిష్ణుత అనుపమానం. సీతాదేవి స్వయంవరంలో శ్రీరామచంద్రుడిని చేపట్టి ఏవేవో ఊహలతో ఎన్నెన్నో ఆశలతో అయోధ్యలో అత్తవారింట అడుగు పెట్టగాని భర్త యవరాజ్యానికి ముహూర్తం. ఆమెకు ఎంత ఆనందం, అంతలోనే యవరాజ్య భంగం, ఎంత ఆశాభంగం, పైగా భర్తకు అరణ్యమా, ఇది ఎంత ఆవేదన. అయినా సీత ఎవరిని నిందించలా, ఎవరిని ప్రశ్నించ. అదంతా అయోధ్యారాజ్య వ్యవహారం. ప్రభువైన ఒక తండ్రి ఆదేశం, పితృభక్తుడైన ఒక తనయుని అంగీ. తనకు సంబంధించినంతవరకు ఆమె తన భర్త అడవులకు వెళ్ళాలనే అందుకు భర్త అనుమతి కోరి ఆయన నిరాకరించి అరణ్యవాసం ఎంత బాధాకరము, భయంకరము, ప్రమాదము యుక్తియుక్తంగా భర్త వద్దన్నాడని ఊరుకోల.
ఎంత యుక్తియుక్తంగా ఆమెను తన వెంట రావద్దన్నాడు. అంత తార్కికం. ఆమె ఆయన వంట వస్తాను వారించి ఊపిరాడకుండా చేసి, అడవుల్లో నాకు ప్రమాదం అని మాటికి అంటున్నారే, మీరు భార్యను రక్షించుకోలేనంత అసమర్థుల. పాతివ్రత్య ధర్మాన్ని పేర్కొని ఆయన ఆ ధర్మంతో గట్టిగా కట్టిబడి గచ్చరామ మయావహ అని ఆదేతాత్మకంగా చెప్పి ఆయన్ను ఒప్పించి సీతాదేవి తన జీవితాన్ని మహాదారుణంగా మలుపు తిప్పి ఈ మొదటి సన్నివేశంతో చూపిన విజ్ఞత, దృఢచిత్తత, ఆలోచన స్వతంత్ర, తర్క నిపుణత, వాక్య చతురత, పాతివ్రత్య పక్వత అసాధారణ మొత్తం మహిళా లోకాన్ని ఆదర్శ ప్రాయాలై నిలిచారు. ఇక శరభంగ మహాముని ఆశ్రమం శ్రీరాముడు తన్ను శరణు వేడిన మహర్షుల రాక్షస సంహారం చేసి రక్షణ కల్పిస్తానని మాట ఇస్తే, ఏదో మహర్షులు అడిగితే నా భర్త మాట ఇచ్చారు, నాకెందుకు లెమ్మని సీతాదేవి ఆమె నిర్భయంగా భర్త నిర్ణయాన్ని వ్యతిరేకి రాక్షసులతో అకారణ వైరం అనర్థదాయి. ఆయుధాల చేత ఉంటే క్షత్రియ తేజస్సు ఇచ్చే ప్రజ్వరిల్తూ ఉంటే ధనుర్బాణాలు వదలని మనం తాపస ధర్మంలో ఉన్నాం. ప్రశాంతంగా తపస్సు చేసుకుందాము. ఎంతో హేతుబద్ధంగా భర్తతో వాదించి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిక. కానీ ఇంత విశిష్ట వ్యక్తిత్వం ఉన్న శ్రీముడి పంచబడిలో తనకు భర్తగా భర్త నియమించిన వెళ్ళిన మరిది లక్ష్మణుతో నన్ను ఆశించి నువ్వు అన్న మరణం కోరుకుంటున్నావో అంటాం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించి ఎంతో అసహ్యం. తన మరిది సేవ సంపన్న, ఆయన భ్రాతృభక్తి, సేవాతత్వ, తన భర్త బలపరాక్రమాలు తనకు తెలియవు. అంతటి కోదండలం కేవలం ఒక రాక్షసుని చేతిలో మరణించేంత అశక్తుల. పైగా లక్ష్మణుడు ఆ వినిపించే సాగు కేకలు అన్నగారివి కావని, అంతా రాక్షసమాయని, తను వింటే నీకు ప్రమాదమని నెత్తిన నోరు పెట్టుకుని ఎంత మొత్తుకున్న ఆమె వెనక పోవటమేమిటి? ఆత్మికంగా చూస్తే ఇదంతా విధి మానవ స్వభావ దృష్టితో చూస్తే ఆవేశం, ఆందోళన. ఆమె ఆ వివేకాన్ని అంతగా హరించే లేదా అంత తిట్టి తెలిదే కానీ ఆ శీలవంతులు అక్కడి నుంచి కథలు. ఆమె అంతరాత్మను చంపుకొని అలా తిట్టి ఉండదు. అలా తిట్టినందువల్లే లక్ష్మణుడు వెళ్ళాడు. లక్ష్మణుడు లేనందువల్లే సీతను అపహరించగలిగాడు. అరణ్యవాసంలో భర్తను అనుసరించి ఉండాలి. అంత దూరం వచ్చిన సీత భర్తకు దూరం. ఆమె జీవితం భయంకరమై మరుపు తిరిగి పరమ దయనీయంగా రావణుడు చేరలోచి సీతమ్మది ఇప్పుడొక దిక్కుతోచని ప్రమాద భరిత స్థితి. అయినా ఆమె ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకో మానసికంగా చతికిలప ఎంత సమయస్ఫూర్తితో తన జాడు తెలియజేయటానికి ఆభరణాల మూటలు విమానం నుండి వానరుల ముందు జారువు పెట్టి అశోకవనంలో అంతటి రావణుడి గట్టి పలకగాదు ఈటెపోటులు లాంటి మాటలు మనసు గాయపడి ఆంజనేయుని లంకలో సీతాదేవికి పెద్ద వెలుగులే. హనుమ రాకతో ఆమె జాడ రాముడికి తెలిసి త్వరలో ఆమె విముక్తికి ద్వారం తెరుచుకోవాలి. అంతేకాదు హనుమ ఆమెను వెంట రాముడి దగ్గరకు చేరుస్తానని తన వీపు అధిరోహించమంట. ఆమె శక్తి సామర్థ్యాల మీద ఆయనకు నమ్మకం. అయినా ఆమె తొందర లంకలో అంత నరకాన్ని అనుభవిస్తున్న ఆమె ఆంజనేయుని ప్రార్థన అంగి మిథిలాధిపతి దాశరథి పత్ని దొంగచాటుగా మరొకరి సాయం రావణుని చెర నుండి తప్పించుకోవడం. అంతటి శ్రీరామచంద్రుడు మరొకడు తెచ్చి ఇస్తే తన భార్యను స్వీకరిస్తాడా? తనను స్త్రీజాతిని ఎంతగా అవమానించిన రావణుడు ఏ శిక్ష లేకుండా హాయిగా ఉండటం. హనుమ వెంట వెళితే ఏర్పడే సమస్యలన్నింటినీ సీతాదేవి చక్కగా విశ్లేషించి రాముడే వచ్చి
నన్ను తీసుకువెళ్తా, నన్ను స్వీకరిస్తాడు మానవాడుగా తన చూడామణి. రామరావణ యుద్ధం తర్వాత రావణుని మరణ వార్త సీతమ్మకు అందించింది రాముడు ఆంజనేయుడు. ఈ శుభవార్త చెప్పి సీతమ్మ ప్రక్కనున్న స్త్రీలను చూసి, అమ్మ నువ్వు అనుమతిస్తే నిన్నెంతకాలం బాధించి ఈ రాక్షస స్త్రీలనంతా హతమారుస్తా. అందుకామె హనుమ వీళ్ళంతా రావణ దాసీజన్, అతడు చెప్పింది చెయ్యటం వీళ్ళంతా, అందుకు వీడిని శిక్షించటం అధర్మం. రావణుని మరణాన్ని భర్త విజయాన్ని విన్న సీత ఆనందంతో తను రాముడు ఎంతగా ఆదరిస్తాడో అని ఆశ. చివరికి అగ్ని పరీక్ష గురి చేయటం ఆశాభం అయినా బాధపడిందే కానీ భయపడి, నా అభిజాత్యమేమిటో, నా పవిత్రత ఏమిటో నీకు తెలియదా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుందని భర్తను నిలదీసి, అయినా భర్త వైఖరి మారు. సీతాదేవి ఆవేశాన్ని వదిలి భర్త మాట లోతుగా అర్థం చేసుకుని రావణుడు కాముకుడన్న మాటలు తానతని చెరలో చాలా రోజులున్నమాట నిజం. ఆ రోజు కాకుంటే ఇంకో రోజైనా, రాముడు కాకుంటే మరొకరైనా తన వైపు వేలెత్తే అవకాశం. అంతేకాదు, రాముడు రానున్న మహారాజు, తాను కానున్న మహారాజు. అందువల్ల లోకం దృష్టిలో తాను ఏ మచ్చ లేకుండా స్వచ్ఛంగా ఉండటం అవసరం. రాముడు అలా అన్నాడు. అందుకే సీత వెంటనే అగ్ని ప్రవేశం చేసి త్రికరణ శుద్ధిగా తాను పవిత్రాలనిపి సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రత్యక్షమై అందరి ముందు సీత పవిత్రతను ప్రస్తుతించి ఆమె శ్రీరాముడికి అప్పగించగా రాముడు తన మనస్సు విప్పి, అవశ్యం త్రిషు లోకేష్ నా సీతా పాపమ, మూడు లోకాలు సీతకు ఏ పాపం అంటదని సీత పూజన సంపెంగల పులకాంకురాలతో రాముడి పక్ష ఇకనైనా సుఖశాంతలు సరళ రేఖగా సాగిపోవాలన్న సీతాదేవి జీవితం మళ్ళీ మహాదారుణమైన మరుపుతి. అయినా భర్తను తప్పుక ఆదర్శప్రభు ధర్మ నిర్వహణకై ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అర్థం చేసుకొని ఆయనతో సహకరించాలని. కానీ ఆనాడు లంకలో తానకు అపహు, ఈనాడు అలవులో తానకు పరిచయం. ఇది గోమతీ తీరం, శ్రీరాముని అశ్వమేధం, సీతారాముల సమాగమాన్ని ఇదే మంచి సమయం వాల్మీకి భావి. దృష్టాశుతి మివాయాంతి బ్రహ్మణ మనుగామిని వాల్మీకే పృష్ఠత సీతా సాధుకారు మొహ. వాల్మీకి సభలంతా కలజూచి రాముడి వైపు ఉదాత్త గంభీర. శ్రీరామ సీత పవిత్ర చిత్ర పరమ పవిత్ర. ఆమె నా ఆశ్రయంలో ఈ లవకుశులు నీకుడు, ఈ మహాపతివ్రతను మహర్షి సీతా పవిత్రాలను నాకు తెలుసు. అయినా భోగం కోసం ఆ పని చేసి వెంటనే భూమి బద్దలై భూమాత సీతను అక్కుతో చేర్చుకో కలగ. వేదాంతులు సీత అవతారాన్ని గురించి అనేక కథలు చెప్పిన ఆమె జీవితంలో మన ఊహకు అందని అనేక అలౌకిక అంశాలు, ఆనాటి యుగ ధర్మాలు, ఆచార వ్యవహారాలు మనకు వచ్చినా నచ్చినా నచ్చకపోయి రామాయణంలో సీత శ్రీరాముడి కేవలం ఒక నేల వంటి పతివ్రత తనదైన మహోన్నత వ్యక్తిత్వం కలిగి స్త్రీమూర్తి. పవిత్రవ్రతాశిలో విద్యార్థి విన్నపం అనేటువంటి ఒక పద్యాల హారాన్ని విద్యారత్న నెడదవోలు వెంకట్రావు శ్రీవర్ధిల్లగ ఆంధ్రదేశ జనయిత్రి ఫాదర్ అజీవ సేవా సభ్యరాజిత వృత్తి చేచల నిర్వాణాంధ్ర తద్మాన్మయ శ్రీ వైసజ్యము పెంపు చేసి వివిధ శ్రేయము నందించువో వావిల్లాన్వయదీప్ సద్గుణ కలాప వెంకటేశాగ్ర అవధరింపు నిడదపోల్వయుడు వెంకటామాచుడత్యంత వినయమసగ శత సహస్రం నమస్కృతులనచ్చి నమ్ముడై చేయునట్టి విజ్ఞాపన. అక్షరాభ్యాసము నందిన ఆదిగా చదువుల చదువులన్నెప్పుడు శ్రద్ధగని పది తరగతి ఎందు బహుమానములు కొని
ఒక ఏడు తప్పకయును జయము దేశ చరిత్రను తెలుగు భాషయు నాకు అభిమాన పాఠములై చలం ప్రథమ శాస్త్ర పరీక్ష ప్రథమంబు తరగతి జయమంది పట్ట ప్రశస్తి చన్ విజయనగర మహారాజు విస్తృతాంగ సత్కళాశాల నిపుడు చదువువాడు ఈ పరీక్షకు కట్టుకింక కొన్ని జనములే గడువయ్య సుధీంద్రజన్ ధన సహాయము నవలింపుడన్ ముమ్ము వేడగా ఘోర నిత్యజం నా అవస్థ కుమారు విజ్ఞాపనం చేతనైనంత ఉపకృతి సేయుమయ్య దానములలోన ఉత్తమ దానంబులు రెండు అన్నదానము విద్యాదానంబని ధౌమ్యుడు యమ సోనితో అధిక సొమ్ము సుగుణాధార ఇది వరకెన్నడీ ఒకరి ఎయికైన చెయ్యి తాపలేనికని కుదిరిన దానిలోన సమకూర్చి పఠించిది నింతదా ముందదియు చాలదన్న భయమల్లన బుట్టి కడం దొట్టి మీ పదముల బట్టినాడ సదుపాయమనట్టుము దేశబంధు శతక పక్షి జప్పికొని చల్లని చెంకుల రెండు మూడు ఈ మూతముగ ఓడి వేళ అది భూమిని పడ్డం చేత ఎంచునా రీతి వదాంజశేఖరు దరిద్రుడు సంపెను గోరుతో వతండాతడు సంపదాడి విడువనట్టిదా మగదాశ్రయం విరన్ దేశక్షేమమునందు వాంగ్మయము వృద్ధించెందు మార్గంబులు ప్రాశస్త్యంబు వగింతు నామమని సంభావించి మీ పేరు ఉద్దేశం బంతయు వెల్లడించిది నీదే భారంబవు ఎంతయు ఆశం చెందిది వెంకటేశ్వర సుధీంద్ర వాంగ్మయ బుద్ధారక. రేపు మైత్రి తాత్పర్యం ఉల్లూరి ఉమగాడి.